ఓ సంజయ, వాళ్ళంతా అధర్ములట, వీళ్ళు ధర్మాత్ములట, వీడి బుద్ధి కొంచెం కూడా మారలే. ఓ సంజయ, అశ్వత్థామ, కృతవర్మ, కృపులతో నా ఈ మాటను చెప్పు. పాండవులు ఎన్నోసార్లు అధర్మ మార్గంలో ప్రవర్తించారు, యుద్ధ నియమాలను అతిక్రమించారు, వారిని ఎప్పుడూ నమ్మకండి అన్నాడు. అంటే మోసగాళ్ళు వాళ్ళు అని. ఆ తర్వాత నీ పుత్రుడు వార్తాహరులతో అంటే ఇలా అన్నాడు, ఓ భటులారా, యుద్ధంలో భీముడు నన్ను అధర్మంగా చంపాడు. నేనిప్పుడు స్వర్గానికి వెళ్ళి అక్కడున్న ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, వృషసేనుడు, శకుని, జలసంధుడు, భగదత్తుడు, సోమదత్తుడు, జయత్రథుడు, నాతో సమానులైన దుశ్శాసనుడు మొదలైన సోదరులు, దుశ్శాసనుడి కొడుకు నా పుత్రుడైన లక్ష్మణుడు, వీరందరూ మాత్రమే కాకుండా నా వైపు పోరాడిన వేల కొద్ది వీరుల వెనకాలే వెళతాను. నేను తోటివారితో విడిపోయిన బాటసారి వంటివాడను. నా చెల్లెలైన దుశ్శల సోదరులను పోగొట్టుకుంది, తన భర్తను కూడా పోగొట్టుకొని విలపిస్తూ ఉంటుంది. పుత్రుల భార్యలు, మనుమల భార్యలు గాంధారితో కూడా కలిసి వృద్ధుడైన నా తండ్రి ధృతరాష్ట్రుడు ఇక ఏమైపోతాడో, ఎలా దురవస్థను పొందుతాడో. నా భార్య నన్ను, తన పుత్రుణ్ణి పోగొట్టుకున్నందుకు తట్టుకోలేక వెంటనే మరణిస్తుందేమో. చక్కగా మాట్లాడేవాడు, అన్నీ విడిచిపెట్టినవాడైన అశ్వత్థామ ఇప్పుడు నా పరిస్థితిని తెలుసుకుంటే తప్పకుండా ఇక్కడికి వస్తాడు, నా శత్రుత్వానికి బదులు తీర్చుకుంటాడు. ఈ పవిత్రమైన సమంతక పంచకం 3 లోకాల్లోనూ ప్రసిద్ధి చెందింది కనుక నేను ఇక్కడ మరణించి శాశ్వత లోకాలను పొందుతానన్నాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వేల కొద్ది ప్రజలు కన్నీరు కారుస్తూ వెళ్ళిపోయారు. ఆ సమయంలో చరాచర ప్రాణులు, సముద్రాలు, వనాలతో ఉన్న భూమి పిడుగుపాటు చప్పుళ్లతో కంపించిపోయింది. దిక్కులన్నీ మలినమయ్యాయి. దుర్యోధనుని మాటలు విన్న ప్రజలందరూ అశ్వత్థామ వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పారు. ఎంతో శోకిస్తూ కలత చెందిన మనస్సుతో యుద్ధం జరిగినటువంటి తీరును చెప్పారు. దుర్యోధనుడు నేలకూలటాన్ని చెప్పారు. దుఃఖిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 65వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, వార్తలను చెప్పే ప్రజల ద్వారా అశ్వత్థామ దుర్యోధనుడి నేల కూలిపోయాడని విన్నాడు. వెంటనే అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ వేగవంతమైన గుర్రాల మీద రణభూమిలోకి దుర్యోధనుడు పడిపోయిన చోటుకి వెళ్ళారు. అప్పటికే వారు గదలు, తోమరాలు, శక్తులు, పదునైన బాణాలతో తీవ్రంగా గాయపడి ఉన్నారు. వారు నేల మీద రక్తపు మణుగులో పడి ఉన్నటువంటి దుర్యోధనుడిని చూసి ఎంతో బాధపడ్డారు. అరణ్యంలో బోయవాడు పడగొట్టిన పెద్ద ఏనుగులాగా అప్పుడు దుర్యోధనుడు రక్తంతో తడిసి మాటిమాటికి అటూ ఇటూ నేల మీద పొర్లుతున్నాడు. దుర్యోధనుడు ఏనుగులాగా దుమ్ములో పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు. అప్పుడు ఆ దుర్యోధనుడిని మాంసాన్ని తినే క్రూర మృగాలు చుట్టుముట్టి ఉన్నాయి. దుర్యోధనుడి ముఖం మీద వెంట్రుకలు ముడిపడి ఉన్నాయి. అతడి కళ్ళు కోపంతో పైకి లేచున్నాయి. పడిపోయిన పులిలాగా దుర్యోధనుడు ఎంతో అసహనంతో ఉన్నాడు. ఆ స్థితిలో నేల మీద పడి ఉన్నటువంటి దుర్యోధనుడిని చూసి కృపుడు మొదలైన రథికులందరూ ఎంతో మోహం చెందారు. రథాల నుండి వేగంగా కిందికి దిగి దుర్యోధనుడి దగ్గరకు పరిగెత్తారు. అతడు చుట్టూ చేరి అందరూ నేలపై కూర్చున్నారు. అప్పుడు అశ్వత్థామ కన్నీరు కారుస్తూ నిట్టూరుస్తూ దుర్యోధనుడితో ఇలా అన్నాడు, ననూనం విద్యతే సత్యం మానుషే కించిదేవహి. ఈ మానవ లోకంలో ఏది సత్యం కాదు, అసత్యం అనే మాట నిజం. లేకపోతే రారాజువైన నువ్వు కూడా ఇలా దుమ్ము కొట్టుకొని నేలపై పడిపోతావా? నువ్వు ఒకప్పుడు రాజువు, రారాజువు, ఈ భూమినే శాసించావు. అలాంటి నువ్వు ఇప్పుడు నిర్జన వనంలో ఒంటరిగా ఎలా ఉంటావు?
ఓ రాజా, కాలం ఏం చేస్తుందో తేలియటం లేదు. దుశ్శాసనుడు కనిపించటం లేదు, కర్ణుడు మిత్రులందరూ కనిపించటం లేదు. ఏ విధంగా అయినా యముడి గమనాన్ని తెలుసుకోవటం కష్టం, లోక గమనాన్ని తెలుసుకోవటం చాలా కష్టం. లేకపోతే నీలాంటి వాడు కూడా ఇలా దుమ్ము కొట్టుకొని పడి ఉంటాడా? ఉండడు కదా. అందుచేత యముడి గమనం ఎవరికీ తెలియదు. నువ్వు పరంతపుడు, రాజులలో రాజులాగా గెలిచావు, వెలిగావు కూడా. అలాంటి నువ్వు ఈరోజు దుమ్ము కొట్టుకొని కనిపిస్తున్నావు మాకు. కనుక కాలం చేసే తేడాలను చూడు. ఓ రాజా, ఈరోజు నీ తెల్ల గొడుగు కనిపించటం లేదు, నీ చామరాలు కనిపించటం లేదు, నీ యొక్క మహాసేన కనిపించటం లేదు. ఇవన్నీ ఇప్పుడు ఎక్కడికి పోయాయి? దుర్విజ్ఞేయ గతిర్నూనం కార్యాణం కారణాంతరే. ఏ కారణంతో ఏ పని జరుగుతుందో తెలుసుకోవటం చాలా కష్టం. ఎందుకంటే నువ్వు లోక గురువుగా ప్రతికుండి కూడా ఇప్పుడు ఈ కష్టమైన దశని పొందావు. ఇంద్రుడితో పోరాడగల నీకు కూడా బాధ కలగటాన్ని చూస్తూ ఉంటే మానవులందరిలోనూ ఆ సంపద అస్థిరంగా ఉంటుంది అని తెలుస్తుంది అంటూ అశ్వత్థామ ఎంతో దుఃఖించాడు. ఆ మాటలు విని నీ పుత్రుడు కూడా దుఃఖిస్తూ తన 2 చేతుల్లోనూ కళ్ళు తుడుచుకున్నాడు చేతులతో. తర్వాత కృపుడు మొదలైన వీరులందరితోనూ ఇలా అన్నాడు, ఓ వీరులారా, బ్రహ్మదేవుడు లోకధర్మాన్ని ఇలా రాసిపెట్టాడు అని అంటూ ఉంటారు. వినాశ సర్వభూతానాం కాలపర్యాయ మాగతః. సకల ప్రాణులకు కాలక్రమంగా తమ వంతు వచ్చినప్పుడు నాశనం తప్పదు. ఇప్పుడు నా వంతు వచ్చింది. మీరందరూ చూస్తూనే ఉన్నారు. నేను రాజ్యాన్ని పాలించాను, చివరికి ఈ పరిస్థితికి వచ్చాను. అదృష్టం కొద్దీ నేను ఎలాంటి ఆపదలోనూ పారిపోలేదు. పాపాత్ములైన ఈ పాండవులే విశేషించి నన్ను మోసంతో పడగొట్టారు. ఒకందుకు ఇది కూడా అదృష్టమే. అదృష్టం కొద్దీ యుద్ధం చేస్తున్న నేను ఎప్పుడూ ఉత్సాహంగానే ఉన్నాను. దాయాదులు, బంధువులు, ఆత్మీయులు చనిపోయిన తర్వాతే నేను పడిపోయాను. ఇంత వినాశనం నుండి బయటపడిన మిమ్మల్ని నేను క్షేమంగా చూస్తున్నాను. మీరు బాగున్నారు, అంతే చాలు. ఇప్పుడు మీరు ఏమైనా చెయ్యగల స్థితిలో ఉన్నారు. అది కూడా నాకు బాగా ఇష్టమైంది. సాధించగలవారే ఉన్నారు. నేను మరణిస్తున్నందుకు నా మీద స్నేహంతో దుఃఖించకండి. మీకు వేదాలే ప్రమాణం అయితే నేను ఇప్పుడు అక్షయ లోకాలను గెలుచుకున్నట్లే లెక్క. అందుచేత దుఃఖాన్ని విడిచిపెట్టండి. శ్రీకృష్ణుడి ప్రభావం తెలిసి కూడా నేనెప్పుడూ క్షత్రియ ధర్మం నుండి తప్పుకోలేదు. నేను తప్పు చేయలేదు. కనుక నేనిప్పుడు ఆ ధర్మఫలాన్ని పొందాను. కనుక మీరు నాపై ఏ విధంగానూ జాలి చూపించవలసిన పని లేదు. మీ శక్తికి తగినట్లుగా మీరు చక్కని శౌర్యాన్ని ప్రదర్శించారు. విజయానికై ఎంతో శ్రమించారు, నిరంతరము ప్రయత్నించారు. కానీ దైవంతు దురతిక్రమం, దైవాన్ని దాటడం చాలా కష్టం అని దుర్యోధనుడు కన్నీరు కార్చాడు. తీవ్రమైన వేదనను అనుభవిస్తూ మౌనం వహించాడు. అలా ఉన్న దుర్యోధనుడిని చూసి అశ్వత్థామ ప్రళయకాలాగ్నిలాగా మండిపోయాడు. ఎంతో కోపించి తన చేతితో దుర్యోధనుడి చేతిని పట్టుకొని కన్నీరు కారుస్తూ ఇలా అన్నాడు, ఓ రాజా, ఆ క్షుద్రులు క్రూరమైన చేష్టతో నా తండ్రిని చంపేశారు. అయినా ఇప్పుడు నిన్ను చంపనందుకు బాధపడుతున్నంతగా నేనెప్పుడూ బాధపడలేదు. ఇప్పుడు చెబుతున్నాను విను. నా సత్యం మీద ఇష్టాపూర్తాల అగ్నిహోత్రాది కర్మల, దేవాలయ నిర్మాణాది పుణ్యకర్మల మీద, దానం మీద, ధర్మం మీద ఒట్టు వేసి చెబుతున్నాను. ఈ రోజున అన్ని ఉపాయాలతోనూ విజృంభిస్తాను. కృష్ణుడు చూస్తూ ఉండగానే సకల పాంచాలులను యముడింటికి పంపిస్తాను. ఓ మహారాజా, నన్ను అనుమతించు అన్నాడు అశ్వత్థామ. ఆ చల్లని మాటలు విని దుర్యోధనుడు మనస్సుకు ఎంతో ఆనందం కలిగింది. వెంటనే కృపాచార్యుడి వంక చూసి, ఆచార్య, తొందరగా జలకలశాన్ని తీసుకొనిరా అన్నాడు. కృపాచార్యుడు వెంటనే పూర్ణ కలశాన్ని తీసుకొని రాజు వద్దకు వచ్చాడు. తర్వాత నీ పుత్రుడు కృపుడితో ఇలా అన్నాడు, ఓ విప్రోత్తమ, నాకు ఈ సమయంలో నువ్వు
సంతోషం కలిగించాలని అనుకున్నట్లయితే నా మాట పాటించు. ఈ అశ్వత్థామను వెంటనే సేనాపతి చెయ్యి, నీకు శుభం కలుగుగాక. విప్రుడు లేదా విశేషించి క్షత్రియ ధర్మాన్ని పాటించే విప్రుడు రాజు ఆదేశిస్తే తప్పకుండా యుద్ధం చేయాలి అని ధర్మవేత్తలు చెబుతున్నారు. నేను రాజును కనుక ఆదేశిస్తున్నాను. విప్రుడైన ఈ అశ్వత్థామ తప్పకుండా యుద్ధం చేస్తాడు అన్నాడు. ఆ మాటలు విని కృపాచార్యుడు రాజాజ్ఞతో అశ్వత్థామను సేనాపతిగా అభిషేకించాడు. తర్వాత సేనాపతి అయిన అశ్వత్థామ దుర్యోధనుని కౌగిలించుకున్నాడు. పెద్దగా సింహనాదం చేశాడు. ఆ ధ్వనితో సకల దిక్కులను ప్రతిధ్వనింపజేస్తూ వెళ్ళాడు. ఇటు రక్తంతో బాగా తడిసిన దుర్యోధనుడు కూడా సకల ప్రాణులకు భయాన్ని కలిగించే రాత్రికి దగ్గరైపోయాడు. కృపాచార్యుడు కృతవర్మ కూడా రణభూమిని విడిచి వేగంగా అశ్వత్థామ వెంట వెళ్ళారు. ఎంతో శోకిస్తూ కలత చెందిన మనస్సుతో ఆ ముగ్గురు వీరులు చింతలో మునిగిపోయారు అన్నాడు సంజయుడు. ఇంతటితో శల్య పర్వం సమాప్తమవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఈ శల్య పర్వ ఉపదేశం పాత్రుల ద్వారా వ్యాస భగవానుడు సమాజానికి కావలసిన సందేశాన్ని ఇచ్చాడు. ఒక్కొక్క పాత్రను వివరంగా చూపిస్తూ ఇవిగో గుణాలు, ఇవిగో దోషాలు, వీటిలో గుణాలు పట్టుకుంటే మేలు జరుగుతుంది, దోషాలు పట్టుకుంటే పతనం కావటం జరుగుతుంది అని చెప్పాడు. ఇప్పుడు శల్యుడి పాత్ర వచ్చింది. ఈ పాత్ర ద్వారా వ్యాస భగవానుడు జీవితానికి సంబంధించిన ఒక బోధన చేస్తున్నాడు. ఎవరైనా నువ్వు ఇంద్రుడవు చంద్రుడవు అంటే పొంగిపోకండి, పొంగిపోతే కృంగిపోవలసి వస్తుంది. అలాగే ఎవరైనా మనస్సుకు ఆనందం కలిగించేలాగా మర్యాదలు చేస్తూనూ కరిగిపోవలసిన వస్తుంది. ఒక్కో పార్యం వారి మాట వినవలసి వస్తుంది. విందులకు వినోదాలకు సత్కారాలకు పిలిస్తే వెళ్ళండి, కానీ హద్దులలో ఉండి ప్రవర్తించండి. మితిమీరొద్దు. మితిమీరితే హద్దులు దాటితే సంకట పరిస్థితిలో పడిపోతారు. అప్పుడు కోరి కోరి ప్రమాదాన్ని తెచ్చుకున్నట్లు అవుతుంది. అలాంటి సంకట పరిస్థితిలో మనస్సును నచ్చకపోయినా ఇతరుల ఇష్టం కోసం వారికి నచ్చేటట్లు నడుచుకోవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితిని శల్యుడు అనుభవించాడు. శల్యుడికి పొగడ్తలంటే ఇష్టం, మర్యాదలు పొందటం అంటే ఇష్టం. ముఖస్థుతి భజన చేయటం అనేది వాగ్రూపంలో ఉంటుంది, మర్యాద పొందటం అనేది క్రియారూపంలో ఉంటుంది. ఇవి శల్యుడిలోని లోపాలు. బాగా స్తుతిస్తూ పొగిడాడంటే, భజన చేశాడంటే శల్యుడు పొంగిపోతాడు. అలాగే బ్రహ్మాండంగా హారతులు పట్టి మెడలో దండలు వేసి మర్యాదలు చేస్తే కూడా శల్యుడు పొంగిపోతాడు. శల్యుడు స్వతహా బుద్ధిమంతుడు. శ్రీకృష్ణుడు భీష్మ ద్రోణాదులు వంటి బలవంతుడు, శౌర్యవంతుడు. అయితేనే ఈ లోపాలు ఉండటం చేత శల్యుడు పతనమైపోయాడు, అపకీర్తి పాలయ్యాడు, మాట తప్పాడు, బాట తప్పాడు, మోసపోయాడు. శల్యుడు పాండవులకు మేనమామ అవుతాడు. శల్యుడనే ఈ పేరు మనకు మహాభారతంలో మొదటి నుంచి విరాట పర్వం వరకు అక్కడక్కడక్కడక్కడ కనిపిస్తుంది. తర్వాత ఉద్యోగ పర్వం ప్రారంభం నుంచి ఎక్కువగా వినిపిస్తుంది. శల్యుడు పొగడ్తలకు పొంగిపోయేవాడు అనే విషయాన్ని దుర్యోధన ధర్మరాజులు ఇద్దరూ కనిపెట్టారు. ఇంతలో మహాభారత యుద్ధం జరుగుతుందని తెలిసి శల్యుడు ధర్మరాజు వద్దకు బయలుదేరాడు. ఈ సంగతి దుర్యోధనుడికి తెలిసింది. ఆయన శ్రీకృష్ణుడితో సమానుడు, బలశాలి, గొప్ప సారథి అని దుర్యోధనుడు గ్రహించాడు. అర్జునుడు అంతకుముందే శ్రీకృష్ణుడిని సారథిగా గ్రహించాడు కనుక ఇప్పుడు శ్రీకృష్ణుడు వంటి శల్యుడు తన వైపు ఉంటే తనకిక తిరుగులేదని భావించాడు. శల్యుడి గురించి తెలుసుకోబోయే ముందుగా అసలు శల్యం అనే పదానికి గల అర్థాన్ని తెలుసుకుందాం. శల్యం అంటే ముళ్ళు, గుండెలలో గుచ్చుకున్న బాణం, బాణపు ముక్క, ఒకచోట స్థిరంగా ఉండక కదులుతూ ఉండేది అని శల్య పదానికి అర్థాలు ఉన్నాయి. మొత్తానికి శల్యుడంటే ముళ్ళు అని అర్థం. ఈ శల్య పర్వంలోని విషయాలు కూడా ముళ్ళులాగానే ఉంటాయి.
అందరినీ బాధించాయి. శల్యుడు పాండవుల పక్షంలోకి చేరటానికి వెళుతుండగా దుర్యోధనుడు మర్యాదల మీద మర్యాదలు చేశాడు. శల్యుడు అడుగు తీసి అడుగు పెడితే చాలు చక్కని తివాచి పరిచాడు. తానే సేవ కూడా చేశాడు. మంచి పరిమళాలు చల్లాడు. మంచి పానీయాలు అందించాడు. మంచి రుచికరమైన భోజనాలు పెట్టాడు. ఇక ఆ మర్యాదల గురించి నోటితో చెప్పలేములేండి, ఊహించుకుంటూనే బాగుంటుంది. అలాంటి మర్యాదలను పొంది శల్యుడు పొంగిపోయాడు. ఈ ఏర్పాట్లన్నీ ధర్మరాజే చేశాడు అనుకున్నాడు. తెగ సంతోషిస్తూ వెనక ముందు చూసుకోకుండా ఏర్పాట్లు చేసిన వారికి వరం ఇవ్వాలనుకున్నాడు. తర్వాత ఈ ఏర్పాట్లన్నీ దుర్యోధనుడే చేశాడని శల్యుడికి తెలిసింది. ఇక ఏం చేయలేకపోయాడు. ఇలా సంకట స్థితిలో ఇరుక్కొని పోయి ప్రమాదాన్ని కొని తెచ్చిపెట్టుకున్నాడు. దుర్యోధనుడు వరం కోరుకున్న ప్రకారంగా శల్యుడు కౌరవపక్షంలో చేరిపోయాడు. అప్పుడు దుర్యోధనుడు శల్యుడిని ముళ్ళును నా పక్క ఉంచుకున్నాను కదా అని మురిసిపోయాడు. బుద్ధిహీనుడు కనుక అతడికి శల్యుడిని వినియోగించుకోవటం చేతకాలేదు. ధర్మరాజు బుద్ధిమంతుడు కనుక శల్యుడిని అంటే ముళ్ళును వినియోగించుకోవటం చేతనైంది. శల్యుడి స్వభావం ఎలాంటిదో ధర్మరాజుకు తెలుసు కనుక అనేక రకాలుగా ఆలోచించుకున్నాడు. తర్వాత శల్యుడు ధర్మరాజు వద్దకు వచ్చి తాను దుర్యోధనుడి పక్షంలోకి చేరాను అని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు శల్యుడి విషయంలో తాను అనుకున్నదే జరిగిందని గ్రహించాడు. వెంటనే తన బుద్ధిని ఉపయోగించాడు. శల్యుడితో, అయితే మీరు నాకు యుద్ధంలో మాట సహాయం చేయండి. యుద్ధం జరుగుతున్నప్పుడు మీరు కర్ణుడికి సారథి అవుతారు. అప్పుడు మీ మాటలతో ముళ్ళుతో పొడుస్తున్నట్టుగా కర్ణుణ్ణి నువ్వు చేతకానివాడు అంటూ నిరుత్సాహపరచండి. నాకు అదే చాలన్నాడు. అందుకు శల్యుడు ఒప్పుకున్నాడు. నీకే రాజ్యం లభిస్తుంది, నువ్వే ఈ భూమికి రాజు అవుతావు అని ఆశీర్వదించాడు. యుద్ధరంగంలో తన మాటలతో కర్ణుణ్ణి నిరుత్సాహపరిచాడు. మాట అనేది జీవితం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో, జీవితాన్ని ఎంతటి మలుపులు తిప్పుతుందో గ్రహించండి. దీనిని బుద్ధిమంతుడైనటువంటి ధర్మరాజు గ్రహించాడు. మనిషిని చంపటానికి కత్తులు కటార్లు ఉపయోగించనక్కర్లేదు. ఇంకా ఇతర వస్తువులు అవసరం లేదు. మాట చాలు. మాటలతో పొంగిపోయే శల్యుడినే ఆయుధంగా చేసుకొని కర్ణుణ్ణి నిరుత్సాహవంతుణ్ణి చేసి పడగొట్టాడు. శల్యుడు ఇలా సంకట స్థితిలో పడి తనకు ఇష్టం లేకపోయినా కౌరవ పక్షంలో నిలబడి యుద్ధం చేశాడు. శల్యుడి యొక్క స్వభావమే ఇంతగా కట్టాలు తెచ్చిపెట్టింది. శల్య సారథ్యం కూడా చిత్రంగానే ఉంది. అందుచేత కొద్దిగా కృష్ణ సారథ్యానికి శల్య సారథ్యానికి గల తేడాను తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు అంటే అర్జునుడికి ఇష్టం, అర్జునుడు అంటే కృష్ణుడికి ఇష్టం. అందువల్ల కృష్ణుడు ప్రేమతో అర్జునుడికి సారథి కావటానికి ఒప్పుకున్నాడు. శల్యుడైతే పొగడ్తలకు బాగా అలవాటు పడిపోయాడు. అలాంటి శల్యుణ్ణి దుర్యోధనుడు హఠాత్తుగా అంటే కర్ణుడికి సారథిగా అని చెప్పగానే శల్యుడు జీర్ణించుకోలేకపోయాడు. మహారాజులాగా బ్రతికి ఇప్పుడు సేవకుడిలాగా బ్రతకటం ఏమిటి అని మనస్సులో బాధపడుతూ, అయితే నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా అని షరతులు పెట్టాడు. అంగీకరించాడు. కృష్ణుడు అలా కాదు, ప్రేమతో అంగీకరించాడు. మాట సహాయం చేస్తానన్నాడు. పైగా ఒక సందర్భంలో దుర్యోధనుడే కృష్ణార్జునుల గురించి ఒక మంచి మాట ఇలా మాట్లాడాడు. కృష్ణార్జునులది ఒకే ఆత్మ, శరీరాలు మాత్రమే వేరు అన్నాడు. అందుచేత కృష్ణార్జునుల మధ్య ఎప్పుడూ కూడా భేదాభిప్రాయాలు రాలేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.